తెలంగాణలో రేపటి నుంచి ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1400 కోట్లకు పైగా బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, సమస్యల పరిష్కారానికి సరైన స్పందన లేదని చెబుతూ తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య శాఖ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈ అనివార్య నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధులు అంటున్నారు. ఈ సేవలు ఆరోగ్యశ్రీ పథకం కింద మాత్రమే కాకుండా ఆరోగ్య పథకం, పాత్రికేయుల ఆరోగ్య పథకం కింద కూడా ప్రభావితమవుతాయని అసోసియేషన్ అధ్యక్షుడు తెలిపారు. గత ఏడాది నుంచి సుమారు 1400 కోట్ల బిల్లులు చెల్లించకపోవడంతో ఆసుపత్రులు సిబ్బంది జీతాలు, మందుల కొనుగోలు, నిర్వహణ ఖర్చులకు ఇబ్బందులు పడుతున్నాయి. అంతేకాకుండా వైద్య సేవల ధరలు పాతవిగా ఉన్నందున వాటిని పెంచాలని ఆసుపత్రులు డిమాండ్ చేస్తున్నాయి. ప్యాకేజీల రేట్లు పెంచకపోవడంతో ఆర్థిక నష్టాలు ఎదురవుతున్నాయి. ఇవి కాకుండా మరిన్ని ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. ఎంఓయూ పునరుద్ధరణ, చెల్లింపులలో జాప్యం, రెడ్రెసర్లు మెకానికం లేకపోవడం, ఏకపక్ష సర్క్యులర్లు వంటి అనేక అంశాలపై పరిష్కారం లభించలేదు. ఆరోగ్యశ్రీ హాస్పిటల్ యాజమాన్యాల నిరసనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. 1400 కోట్ల పెండింగ్ బిల్లును విడుదల చేయాలని ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ యాజమాన్యాలు అంటున్నాయి. మరోవైపు 1780 కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లును విడుదల చేయాలని ప్రభుత్వం చెబుతోంది. ప్రజల కోసం ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల సంఖ్య పెంచుతున్నామని, ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తే ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయని అంటున్నారు.